This is the view of cockpit. I guess we are at Mallareddy Fly Hyderabad. Last week open అయింది చూడొచ్చు బ్యాక్ సైడ్ 1 o'clock ఓపెన్ అంట టైం అయితే 12:20 అవుతుంది యా ఓపెన్ అయ్యాక వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసేద్దాం టెర్మినల్లో మన బోర్డింగ్ పాస్ తీసుకోవాలి ఇప్పుడు మనం అండ్ ఇట్ కాస్ట్ అరౌండ్ 300 రూపీస్ అండ్ మళ్ళీ మన ఫుడ్లో అది మైనస్ అవుతుంది మనం తిన్న ఫుడ్ టోటల్ బిల్లో 300 మైనస్ చేస్తారు పర్ పర్సన్ 300 తీసుకుంటారు నన్ను ఇంటర్వ్యూ తీసుకుందామని ఎన్టీవీ వాళ్ళు కూడా వచ్చారు కానీ తీసుకోవట్లేదు ఎందుకో అర్థం అవ్వట్లేదు కొంచెం చెప్పండి మా వాళ్ళకి మనం కూడా ఫేమస్ అయ్యాను 55 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అయితే కొంచెం మనం కెఫే రావచ్చు ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఫ్లైట్ రెస్టారెంట్ వెళ్తున్నా వ్యూ అయితే మాత్రం మామ నెక్స్ట్ లెవెల్ ఉంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎస్ మన వాళ్ళతో రావాల్సిందే ఇక్కడికి నెక్స్ట్ టైం అయితే తీసుకొద్దాం సో ఇక్కడ నుంచి మనకి లేక్ మొత్తం కనిపిస్తుంది ఫైనలీ ఇన్ ద ప్లేన్ ఎస్ వచ్చేసినాం గైస్ లోపలికి అయితే వచ్చేసినాం ఇంకా తినేయడమే మొత్తం దిస్ ఈస్ ద మెనూ ఎక్కువ వెరైటీస్ అయితే ఏం లేవు స్టార్టర్స్ లో జస్ట్ నాన్ వెజ్ లో ఫోర్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మన బిర్యానీస్ లో బిర్యానీ కూడా లేదు మా పులావ్ ఉంది పులావ్స్ అని పెట్టిండు పలావ్స్ కోడి పలావ్ ఉంది మామ చికెన్ బిర్యానీ అయితే లేదు మామ ఇందులో ఓన్లీ స్పెషల్ మటన్ బిర్యానీ ఇది ఏందో ఇచ్చారు హ్యాండ్ వాష్ కోసం అనుకుంటా ఇంత కొత్తగా ఉంది ఇది క్లాత్ అనుకుంటా మొత్తం పర్చేజ్ చేసి ఇచ్చారు ఎంతో అంట ఇప్పుడు దీన్ని ఎక్కడ వేయాలి ఇప్పుడు నేను దుడుచుకున్న క్లాత్ వేరే వానికి ఇస్తాడా ఇప్పుడు ఆడ వచ్చి అది తినక ముందు కాస్త తిన్నాక దుడుచుకోవాలన్నాడు చికెన్ 65 మరి అంతేం బాగాలేదు బట్ ఓకే బాగానే ఉంది ఈ బటర్ నాన్ ఇప్పుడు 40 అస్సలు బాగాలే డాబా ఫుడ్ అన్నా బాగుంటుంది మొజిటో బాగుంది వర్జిన్ మొజిటో సో మనకైతే ఫస్ట్ ఫ్లోర్ లో కెఫే ఇలా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా కెఫే ఉంటుంది బట్ మనకి ఇన్ కేస్ లేక్ వ్యూ కావాలి అనుకుంటే మాత్రం మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ టెరెస్ కి తీసుకోవాలి నాకు చూపించా కదా పైన మాత్రం మనకి లేక్ వ్యూ ఉంటుంది సో లేదు ఇన్ కేస్ ఎండ కొడుతుంది అని అంటే మాత్రం కింద కూడా ఉన్నది కెఫే కిందికి కూడా వెళ్ళొచ్చు మీరు యా మనకి నన్ను అడిగితే మాత్రం మామ ఫుడ్ మాత్రం ఓకే బిలో యావరేజ్ ఉంటుంది ఇంకా కొంచెం ఫ్లైట్ లో మనకి ఇలా రెస్టారెంట్ టైప్ ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం యా యూ హ్యావ్ టు కమ్ వీకెండ్ లో అయితే మాత్రం 500 పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు అండ్ దెన్ ఏమంటారు మన టోటల్ బిల్లో మనం అది రిడీమ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ ని పర్ పర్సన్ వీకెండ్ లో 500 అండ్ వీక్ డేస్ లో పర్ పర్సన్ 300 గో కార్టింగ్ అయితే 5 laps కి 350 తీసుకున్నారు దాట్స్ ఇట్ మామా సో దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్